4వ తేదీ జనసేన నాయకుల సంబరాలు కర్నూలు జిల్లా ఆదోనిలో రాక్షస పాలన అంతమైన రోజు, కూటమి ప్రభుత్వం సుపరిపాలన స్వాగతం పలికిన రోజు. ఆదోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భీమా సర్కిల్లో దీపాలు వెలిగించి, మతాబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని జనసేన మండల నాయకులు ఎం పులిరాజు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ శుభదినమని, రాక్షసి పాలన అంతమైన రోజని, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కబంధ హస్తాల నుండి ఆదోని నియోజకవర్గానికి విముక్తి కలిగిన రోజు అంటూ సంచలన కామెంట్లు చేశారు. అటు రాష్ట్రంలోనూ ఇటు ఆదోని ప్రజలకు విముక్తి కలిగిన రోజు అని, ఈ దినాన్ని ప్రజలు ఒక సంక్రాంతిగాను, ఒక దీపావళిగాను జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. నిన్న జరిగిన వైసీపీ పార్టీ వెన్నుపోటు దినాన్ని గుర్తు చేస్తూ మాజీ ఎమ్మెల్యేపై సంచలన కామెంట్ చేశారు. జూన్ 4వ తేదీ రాష్ట్రానికి జూన్ 4వ తేదీ అంటే ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి రోజు. జూన్ 4వ తేదీ అంటే ఈ ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి గడప ఈరోజు పండుగ చేసుకోవాల్సినటువంటి రోజు. జూన్ 4వ తేదీ అంటే రాక్షసి పాలన నుండి ఇక్కడున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ద్వారా మన ఆదోని నియోజకవర్గం విముక్తి చెందినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు జూన్ 4వ తేదీన ఈరోజు ఏడాది అయినటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనటువంటి సందర్భంగా ఈరోజు మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుగానే దీపావళి, సంక్రాంతిని ఈరోజు భీమస్ కూడలిలో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఈరోజు ఆదోని నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి నుండి ఆదోని చీకట్లో నలిగిపోయినటువంటి రోజులు చూసాం. ఆదోని యువత నలిగిపోయినటువంటి రోజులు చూసాం. ఆదోనికి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి నుండి విముక్తి చెందినటువంటి రోజు ఈ జూన్ 4వ తేదీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను.